తమిళనాడు రాష్ట్రం వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ చెన్నైలో ఓటు వేయగా ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి చిలువంపాలయంలో, టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కరైకుడిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైతో పాటు సినీ ప్రముఖులు కమల్ హాసన్, రజనీకాంత్, అజయ్, ఖుష్బూ చెన్నైలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది? ఇప్పటికే ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏదైతే తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే ప్రముఖులంతా కూడా ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం కూడా 234 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి పోటెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. చెన్నైలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా విఐపీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, అలాగే ధనికులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో 2 గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం తమిళనాడులో ఉన్నటువంటి పోయస్ గార్డెన్, చెన్నైలో పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి స్టెల్లా మేరీస్ కాలేజ్ అనమాట ఇది. సో స్టెల్లా మేరీస్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఇదంతా కూడా ఇక్కడంతా విఐపీలు ఉండేటువంటి ప్రాంతం ఇది. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఎటు చూసినా సరే మొత్తం ఖాళీగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చూస్తే చాలా తక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అదే గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఈ స్థాయిలో, అంటే మనం ఒక పోలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్. గత కొద్దిసేపటి క్రితం ఇదే పోలింగ్ సెంటర్ దగ్గర రజనీకాంత్ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మొత్తం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,73,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 14,59,000 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికల విధుల్లో దాదాపు 3,60,000 మంది పోలింగ్ సిబ్బంది, అలాగే 83,000 మందికి సరిగా పోలీసులు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా అయితే మనం చూస్తే మొదటిగా, అంటే ఇక్కడ మనం చూస్తే అజిత్ తన ఓటు హక్కును తొలిసారిగా, అంటే మొదటిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విఐపీల జాబితాలో ఆయన ఉన్నారు. ఆయన ఉదయం 7 గంటలకే వచ్చి తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఎన్టీకే అధినేత సీమన్ కావచ్చు, అలాగే సినీ నటి ఖుష్బూకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అలాగే యాక్టర్ గౌతమ్ కార్తీక్, తమిళిసై సౌందర్యరాజన్, అలాగే ఎడప్పాడి పళనిస్వామి, విజయ్తో పాటు రజనీకాంత్, అలాగే సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి. శృతి హాసన్తో పాటు ఆయన తండ్రి కమల్ హాసన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, అంటే ఓటింగ్ పర్సంటేజ్ను పెంచేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా ఎన్నికల సంఘం చేపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రీన్ పోలింగ్ సెంటర్స్ అని చెప్పేసి, అలాగే ఉమెన్స్ కోసం పింక్ పోలింగ్ సెంటర్స్ అనేసి సపరేట్గా పోలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇలాంటి పోలింగ్ కేంద్రాలు, అంటే విఐపీలు కావచ్చు, అంతేకాకుండా ఎక్కువ మంది ఉండేటటువంటి ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకవేళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే వాళ్ళకి టైం ఎంత పడుతుంది అనేటటువంటి విషయం తెలియదు కాబట్టి, సో వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ పోలింగ్ సెంటర్లో ఇప్పటివరకు ఎంతమంది క్యూలో ఉన్నారు, ఇంకెంత టైంలో అక్కడికి వెళ్తే ఓటుని వినియోగించుకోవచ్చు అనేటటువంటి వివరాలతో కూడినటువంటి ఒక యాప్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. కొన్ని చోట్లయితే ఆ రోబోలను ఏర్పాటు చేసి ఆ రోబోల ద్వారా ముఖ్యంగా వచ్చేటటువంటి ఓటర్లకు స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కొన్ని చోట్ల, అంటే తిరుచిరాపల్లి కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఆంబూర్ అనేటటువంటి ఈ 2 ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈవీఎంలు మొరాయించి అక్కడ పోలింగ్ కూడా ఆలస్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే 234 స్థానాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళి అయితే ప్రస్తుతానికి బందకొడిగానే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ చెన్నై కావచ్చు, చెన్నైతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిటీస్లో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. అయితే రూరల్ ఏరియాస్కి వెళ్తే మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా కూడా నమోదు
నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా తమిళనాడులో సాంప్రదాయ ఓటరు ఒకసారి డిఎంకేకి అవకాశం ఇస్తే ఇంకోసారి అన్నాడీఎంకేకి, అంటే డిఎంకే అన్నాడీఎంకే ఈ రెండు పార్టీలు మాత్రమే తమిళనాడులో ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితులను శాసిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఈసారి ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ రావడంతో ఈసారి ఓటు ఎటు వెళ్తోంది, అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్కి పడితే తద్వారా ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి అధికారానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో టీవీకే ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదుగుతాడు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. మరోపక్క డిఎంకే అన్నా డిఎంకే ఎవరి గెలుపు ధీమాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఎడప్పాడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా గెలవబోతున్నాం, ఈసారి అధికారాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు టీవీకే అధినేత విజయ్ కూడా గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టాలిన్ అయితే ఆల్రెడీ మేము గెలిచిపోయానేటటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు తమిళ ఓటర్లు కూడా అంటే తమిళనాడులో అనేక ప్రాంతాల్లో దాదాపు 30% పైచలకు తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ 22 నుంచి 30 నియోజకవర్గాలు ఈరోజు తమిళ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు డిఎంకే ఒక 22 స్థానాలు, అలాగే అన్నాడీఎంకే ఒక 14 స్థానాల్లో తెలుగుకి సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులకి అవకాశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు తమిళనాడుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి బార్డర్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుకి సంబంధించినటువంటి అభ్యర్థులతోటి వాళ్ళు అక్కడ నిలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ ఎన్నిక అనేది అటు డిఎంకే అన్నాడీఎంకేతో పాటు టీవీకే అధినేత విజయ్కి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి మలుపుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. సో పోలింగ్ పర్సంటేజ్ని బట్టి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందా లేకపోతే ప్రభుత్వ అనుకూల ఓటు పడిందా అనేటటువంటి దాని మీద ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. సో దాని ద్వారా వచ్చేటటువంటి అంశాన్ని బట్టి గెలుపు ఎటు ఉండొచ్చు అనేటటువంటి అంచనాలు అయితే వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింధు. థ్యాంక్ యూ రాజు.